ముందుగా కమిషనర్ గారికి, చైర్పర్సన్ సుప్రజాకి, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్కి, కోఆప్షన్ మెంబర్స్కి, ఇక్కడికి వచ్చేసిన అధికారులకి, పత్రికా ప్రతినిధులకి అందరికీ నమస్కారం తెలుపుకుంటున్నాను. ఇది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో కౌన్సిల్ మీటింగ్ అని అనుకుంటున్నాను. నేను మొదటి కౌన్సిల్ మీటింగ్ కి నేను హాజరు కాలేకపోయాను. ఈరోజు మీ అందరితో కలిపి ఈ కౌన్సిల్లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. మనం అందరం కూడా మీకు అందరికీ తెలుసు, ఇందులో చాలా మంది గత ప్రభుత్వం నుంచి ఏర్పడిన కౌన్సిల్ ఇది. మీరందరూ గత ప్రభుత్వంలో ఏం జరిగిందో, ఎలా జరిగిందో నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికీ తెలుసు అని చెప్పి అవగాహన ఉందని నేను అనుకుంటున్నాను. బట్ ఈసారి ఇప్పుడు మనము అధికారంలోకి వచ్చినాక, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా మనము సంక్షేమము, అభివృద్ధి, సమపాలనలో ముందుకెళ్తూ ఉన్నాము. మొన్ననే మనం 100 రోజుల ఇది కూడా కంప్లీట్ చేసుకున్నాము. దాంట్లో చెప్పిన పథకాలు కొన్ని మేరకు చేసుకుంటున్నాం, కొరవ చేయడానికి ముందుకెళ్తూ ఉన్నాము. ఏదైనా కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఈరోజు ఇక్కడ 31 అజెండాల్ని మీరందరూ ఒప్పుకున్నందుకు, సహకరించినందుకు మీకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనం అందరము కలిసి, నేను చెప్పేది ఒకటే, కౌన్సిల్లో కానీ ఎక్కడ కానీ ఎలక్షన్ టైంలోనే పార్టీలు, నాయకులు, మిగతా అంతా ఇక్కడ మీరు ఇంతమంది వార్డ్ కౌన్సిలర్లు ఉన్నారు. ప్రతి ఒక్కరికి మీ వార్డ్ మీకు ఎంతో ఇంపార్టెంట్. మీ వార్డ్ అంటే అది మీ ఇల్లుతో సమానంగా ఉండాలి. నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది, బుచ్చిరెడ్డిపాలెం ఈ మున్సిపాలిటీని అందరూ కలిసి కట్టుగా పనిచేసి అన్యాయం అనేది జరగకుండా, గత ప్రభుత్వంలో ఏమైనా తప్పులు జరుగున్నా సరిదిద్దుకుంటూ ముందుకెళ్ళి బుచ్చిరెడ్డిపాలెంని పురోగతికి తీసుకెళ్లాలని చెప్పి, తీసుకెళ్లే భాగంలో ఈ కౌన్సిల్ నాతో కలిసి నడవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏ వార్డులో కానీ ఏ పనున్నా, ఏదున్నా తప్పకుండా మీరు నన్ను సంప్రదించవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా నేను అందుబాటులో ఉంటాను. తప్పకుండా మీకు అందరికీ సపోర్ట్ చేస్తానని చెప్పి మీకు అందరికీ మరోసారి తెలుపుకుంటున్నాను. కానీ అందరికీ కూడా నేను ఎప్పుడు చెప్పే విధంగా అందరికీ సపోర్ట్ చేస్తాను. అది అవినీతి రహితంగా, వివాద రహితంగా కోవూరు నియోజకవర్గాన్ని మనం అందరం కలిసి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.